అందరికీ నమస్కారం. పండరీపురం మరియు అక్కడ వెలిసిన పాండురంగడు. ఈ వీడియోస్లో మనం తెలుసుకున్న దాని ప్రకారం ఇప్పుడు అక్కడ పాండురంగడు ఎందుకు వెలిసాడో తెలుసుకుందాం. దీనికి ముందు మనం ఒకరి గురించి తెలుసుకోవాలి. అతని పుండరీకుడు. అసలు పుండరీకుడు ఎవరు? ఈయన పూర్వకాలంలో ముచ్చుకుంద మహారాజు. ఆయన శ్రీకృష్ణుని విష్ణుమూర్తిని ఎంతో భక్తితో ప్రేమించి ఆయన ఎంతో ధ్యానం చేయడం వల్ల శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నీకేం వరం కావాలి కోరుకోనప్పుడు నేను పరమ భక్తునిగా ఉండాలనుకుంటున్నాను అని అన్నాడు. అయితే అది ఈ జన్మలో కుదరదు మహారాజా, వచ్చే జన్మలో నువ్వు నా భక్తుడిగా జన్మిస్తావు అని వరం ఇచ్చాడు ముచ్చుకుంద మహారాజు. ముచ్చుకుంద మహారాజు కోరిన వరం ప్రకారం వచ్చే జన్మలో సత్యవతి జానాదేవులకి కుమారుడిగా జన్మించాడు. ఆయన పేరు పుండరీకుడు అని నామధేయం చేశారనమాట. పుండరీకుడు వివాహం జరగాక అసలు తల్లిదండ్రులను పట్టించుకోవడమే మానేశాడు. అంటే వారికి కావాల్సినవి చూసుకోవడం, వారిని గౌరవించడం, భార్య మాటలు విని వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసేవాడు. అయితే ఒకరోజు భార్య అతనికి అవి ఇవి చెప్పి మీ తల్లిదండ్రులను ఎక్కడైనా వదిలేసిరా అని చెప్పడం వల్ల ఆయన కాశీ యాత్ర అని చెప్పి తల్లిదండ్రులను తీసుకొని అలా అడవిదారుగా వెళ్తూ ఉంటాడు. ఎక్కడైనా ఒక దగ్గర వదిలేద్దాం వీళ్ళని అని. అప్పుడు అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక కుక్కుట ముని ఆశ్రమం వాళ్ళకి కనిపించింది. సరే ఈరోజు ఇక్కడ విశ్రాంతి చేసి అమ్మ నాన్నని కావాలంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు నేను అని అక్కడికి వెళ్ళి సేద తీరడానికి ఒక రోజు ఉంటారు. ఆశ్రమం మొత్తం సందర్శిస్తూ ఉన్నప్పుడు ఒక ముగ్గురు స్త్రీలు నల్లటి వస్త్రాలు ధరించి ఆ ముని దగ్గరికి రావడం చూశాడు. వాళ్ళు అక్కడ ముని దగ్గరికి వచ్చి ఆయనని పాదదర్శనం చేసుకొని ఆయనతో పాటు కొంచెం సేపు ఉండి ఆయన సేవించి వెళ్ళేటప్పుడు తెల్లటి వస్త్రాల్లో దేవతల్లాగా దర్శనమిచ్చారు ఆయనకి. అప్పుడు పుండరీకుడు వాళ్ళని పిలిచి అడిగాడు, మీరెవరు, అసలు ఇక్కడ ఎలా వచ్చారు, మీరు నల్లటి వస్త్రంతో తెల్లటి వస్త్రాలుగా ఎలా మారారంటే అప్పుడు వారు చెప్పింది ఏంటంటే వారు గంగా యమున సరస్వతి నదులు. వారు జనాలు వారి పాపాలతో ఆ నదిలో స్నానం చేయడం వల్ల వారు నల్లగా మారిపోతారని, మాతృ సేవ పితృ సేవ చేసిన కుక్కుట ముని ఆశ్రమంకి వచ్చి ఆయన సేవ చేసుకోవడం వల్ల మా పాపాలను తొలగిపోయి మళ్ళీ మేము మా రూపాలను తిరిగి పొందుతామని పుండరీకుడితో వాళ్ళు చెప్పారు. అది విన్న పుండరీకుడికి జ్ఞానోదయమే. అంటే తల్లిదండ్రుల సేవలో ఇంత గొప్పటి అనుభవం ఉందని, ఎన్ని దేవతలను సందర్శించినా వారు చేసిన పుణ్యం కన్నా దేవి సరిరాదని తెలుసుకున్న పుండరీకుడు కాశీయాత్ర రద్దు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళాడు. భార్య మాట వినకుండా తల్లిదండ్రుల సేవలో మునిగిపోయాడు.